అందరికీ నమస్తే అండి. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లలో ఒక 2-3 ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారు మన మిత్రులు. కాల్మీ ఫర్ యాప్లో అందుబాటులో ఉన్న అందరికీ సమాధానాలు ఇస్తున్నా. కొద్ది ఆరోగ్యం బాగాలేక నేను వీడియోలు చేస్తలేను. ఇక వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య బాగా మంది అడుగుతున్నది ఏంటంటే, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత లోయర్ ఎడ్యుకేషన్ చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్లలో ఫెయిల్ చేస్తారా, హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత లోయర్ ఎడ్యుకేషన్ పనికిరాదా అని చెప్పేసి ప్రధాన సమస్య. ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్ స్కూళ్ళలో చదివినటువంటి వాళ్ళకు రికగ్నైజేషన్ నెంబర్ అనేది తప్పనిసరిరా. సో కొన్ని జిల్లాలలో అడుగుతున్నారు అంటూ నాకైతే కాల్స్ చేశారు. ఇక నిజామాబాద్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసింది, నాకు అడగలేదు, మా వాళ్ళకి అడిగారు, మరి నాకేమైనా ప్రాబ్లం అవుతుందా. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ మాట్లాడుకునేది హయ్యర్ ఎడ్యుకేషన్ లోయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమస్య. సో నేను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత మీకు కంక్లూజన్ ఇస్తున్నటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా వినండి. హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత లోయర్ ఎడ్యుకేషన్ చేస్తే చెల్లదు అనేది అన్నిటికీ వర్తించదు. అది కొన్ని ఓపెన్ యూనివర్సిటీలకు సంబంధించి, కొన్ని ఓపెన్ డిగ్రీలు, కొన్ని ఓపెన్ స్టడీలకు సంబంధించింది మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వేటికి వర్తిస్తుంది అంటే, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావాలి అన్నా, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావాలి అన్నా, స్కూల్ అసిస్టెంట్ హిందీ కావాలి అన్నా, అంటే ఇవి లాంగ్వేజెస్. ఇప్పుడు ఒకప్పుడు పండిట్లను ఉంటుండే, పండిట్లను అప్గ్రేడ్ చేసి వాటిని కూడా ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ హిందీ అని స్కూల్ అసిస్టెంట్లను చేశారు. సో దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏముంటుంది అని అంటే, డిగ్రీలో 3 సంవత్సరాలు తెలుగు లిటరేచర్ కానీ, ఇంగ్లీష్ లిటరేచర్ కానీ, హిందీ లిటరేచర్ కానీ చదివి ఉండి ఆ సబ్జెక్ట్లో బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి అని ఉంటుంది. బీఈడీ వన్ ఆఫ్ ది మెథడాలజీ ఉండాలని ఉంటుంది. చాలామంది మిత్రులు ఏం చేశారు అని అంటే, బీఎస్సీ, బీజెడ్సీ, ఎంపీసీ, బీఏ, బీకామ్ డిగ్రీలు చదివి, నార్మల్ డిగ్రీలు చదివి వాళ్ళ సబ్జెక్ట్లో బీఈడీ చేస్తూ సెకండ్ మెథడాలజీ తెలుగును, సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ను, సెకండ్ మెథడాలజీ హిందీనిగా తీసుకోరు. గతంలో చాలామంది ఇట్లనే చేశారు. ఇప్పుడు ఆ తెలుగు, ఆ ఇంగ్లీష్, ఆ హిందీ చెల్లకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళకు డిగ్రీలో ఆ హిందీలో, ఆ తెలుగులో, ఆ ఇంగ్లీష్లో 3 years లిటరేచర్ లేదు, అది చెల్లకుండా పోతుంది. అట్లా పోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇక నాకు చెల్లకుండా పోతుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి బీఈడీ చేసిన తర్వాత వెనక్కి వచ్చి అప్పుడు డిగ్రీలు చేస్తారు. మళ్ళీ అప్పుడు లిటరేచర్ తీసుకొని, తెలుగు లిటరేచర్ తీసుకొని మళ్ళీ డిగ్రీలు చేస్తారు. కొంతమంది అంటే అక్కడ ఎంఏ చేయడానికి అవకాశం ఉంది, ఎంఏ తెలుగు చేయొచ్చు, ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు, ఎంఏ హిందీ చేయొచ్చు, అవకాశం ఉంది. బట్ వాళ్ళు అటుపోకుండా ఇటు వెనక్కి వచ్చి, అంటే కిందికి వచ్చి బీఈడీ తర్వాత దానికంటే కిందికి వచ్చి డిగ్రీలో నాకు తెలుగు, బీఈడీలో తెలుగు మెథడాలజీ ఉంది కాబట్టి తెలుగు లిటరేచర్ చేస్తున్నా, బీఈడీలో ఇంగ్లీష్ మెథడాలజీ ఉన్నది కాబట్టి నేను ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నా, నాకు బీఈడీలో హిందీ మెథడాలజీ ఉన్నది కాబట్టి నేను హిందీ లిటరేచర్ మళ్ళీ చేస్తున్నా అని అలా చేసినటువంటి కోర్సులు చెల్లుబాటు కావు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే బీఈడీకి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. బీఈడీ చేసిండు అని అంటేనే డిగ్రీ ఉంటేనే బీఈడీ చేస్తాడు. బీఈడీలో మెథడాలజీ తీసుకున్న తర్వాత ఆ మెథడాలజీ కోసం డిగ్రీ చేస్తే అది చెల్లదు కదా. మినిమం నుంచి మ్యాక్సిమంకి వెళ్ళాలి, కానీ మ్యాక్సిమం నుంచి మినిమంకి వస్తే చెల్లదు కదా. సో ఇట్లాంటివి చెల్లవు. అంతేగాని బీఈడీ చేసిన తర్వాత డీఈడీ అయితే చెల్లది అని కొంతమంది అంటున్నారు. నాకు ఫోన్ల ద్వారా, కాల్మీ ఫర్ యాప్ ద్వారా వచ్చి అంటే వస్తున్నటువంటి కామెంట్లు ఇవి, కాల్మీ ఫర్ యాప్ ద్వారా నన్ను అడుగుతున్నటువంటి డౌట్లు ఇవి. సో అది కాదండి, అది తప్పు, అది రాంగ్. అట్లా ఏ గవర్నమెంట్ వెబ్సైట్లలో లేదు, ఏ గవర్నమెంట్ జీవోలో లేదు, అట్లా అని ఎక్కడ లేదు. ఇక్కడ డిగ్రీ తర్వాత బీఈడీ ఉండాలి, కానీ బీఈడీ తర్వాత డిగ్రీ చేస్తే చెల్లదు. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత లోయర్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మాత్రమే వర్కౌట్ అవుతుంది. దీంతో పాటుగా ఇంకా కొంతమంది ఇంటర్మీడియట్ ఉండాలి, లేదంటే ఓపెన్లో అంటే 10th ఈ సబ్జెక్ట్ ఉండాలి అని చెప్పేసి కొద్దిగా రూల్ ఉంటుంది. మనకు ఇంగ్లీష్ మీడియం పోస్టులో కానీ, హిందీ మీడియం పోస్టులో కానీ ఇట్లాంటివి పోటీ పడాలి అని అంటే 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ ఈ సబ్జెక్టు ఖచ్చితంగా ఉండాలనే రూల్ ఉంటుంది. దానికోసం ఏం చేస్తారు, ఇప్పుడు ఓపెన్ 10th, ఇప్పుడు ఓపెన్ ఇంటర్లు కట్టి రాస్తూ, ఇగో నాకు 10th ఈ సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి నేను ఈ మీడియంకు ఎలిజిబుల్ అవుతా, ఇగో నాకు ఇంటర్లో ఈ సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి నేను ఈ మీడియంకు ఎలిజిబుల్ అవుతా అని చెప్పేసి ఇప్పుడు చేస్తారు. సో ఇట్లాంటి కోర్సులు మాత్రమే చెల్లాయి. అంతేగాని బీఈడీ చేసిన తర్వాత డీఈడీ చేస్తే అది చెల్లుతుంది, పీజీ చేసిన తర్వాత బీఈడీ చేసినా చెల్లుతుంది, పీజీ చేసిన తర్వాత డిఈడీ చేసినా చెల్లుతుంది. ఇట్లాంటి కోర్సు చెల్లవు అని ఎవరన్నా చెప్పినా కూడా అది అపోహ మాత్రమే. ఇట్లాంటి కోర్సులు చెల్లవు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పబడలేదు. అక్కడ ఇచ్చినటువంటి జీవోలో అంత లోతైనటువంటి విశ్లేషణ అయితే లేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినటువంటి అధికారులను అడిగిన తర్వాత నేను మీకు ఇస్తున్నటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇక మరో సందేహం ఏంటంటే, ప్రైవేట్లో చదివినటువంటి అభ్యర్థులు, ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివినటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయినప్పుడు స్టాంపు పైన రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి అని అడుగుతున్నారు అని చెప్పేసి అయితే కొంతమంది అంటూ ఉన్నారు. ఎస్,
ఏదైతే స్కూల్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళ దగ్గర సరిగా లేవో వాటిని మాత్రమే అడుగుతారు, అందరిని అడుగుతలేరు. జాగ్రత్తగా గమనించండి. అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సర్టిఫికెట్లను అడుగుతలేరు, కొంతమందిని మాత్రమే అడుగుతారు. ఆ కొంతమందిని అడగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా నేను ఇక్కడ చెప్పలేను. ఎవరినైతే అడుగుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ వేయించుకొని తీసుకొని వెళ్ళాల్సిందే, తప్పదు. అది ఎవరిని అడుగుతారు అనంటే కేవలం ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి వాళ్ళకు అది అవసరం లేదు. అది గవర్నమెంట్ బడి కాబట్టి అది రికగ్నైజ్డే. గవర్నమెంట్ ద్వారా నడపబడుతున్నటువంటి వాళ్ళకు అవసరం లేదు. కొంతమంది ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుకున్నటువంటి వాళ్ళకు, అది కూడా కొన్ని జిల్లాలలో కొంతమంది మాత్రమే అడుగుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్లు మిమ్మల్ని ఏది అడిగితే అది తీసుకెళ్తే సరిపోతుంది. సో ఇది ఇక నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు సంబంధించినటువంటి అడుగుతూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్లు ఎట్లా అడిగితే అట్లా తీసుకుపోవాల్సిందే, తప్పది అది. ఇప్పుడు మనము ఇట్లా అట్లా అని రూల్ పొజిషన్ మాట్లాడుకుంటూ ఉంటే సమయం అనేది తక్కువగా ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి సర్టిఫికెట్లు అడుగుతారో అదే విధమైనటువంటి సర్టిఫికెట్లను మనం ప్రొడ్యూస్ చేయాల్సింది. ఇక ఈ కట్ ఆఫ్ డేట్లకు సంబంధించినటువంటి కొంతమంది అడుగుతూ ఉన్నారు. మనకు టెట్కి సంబంధించి కానీ, బీఈడి మొన్న పాస్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ ఇంకా గైడ్లైన్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్లకు అయితే రాలేవట. సో మొత్తం మీద త్వరలోనే ఈ 1 or 2 daysలోనే మనకు పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, రేపు లేదా ఎల్లుండి. ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.